అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి కూరగాయలు ఏమీ లేవు. అలాంటప్పుడు నేనైతే ఏం చేస్తాను ఏంటో మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయండి. మా ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయి, కూరగాయలు అయితే ఏమీ లేవు. సరేలే అని చెప్పి ఉల్లిపాయ ఫ్రై చేద్దాంలే అని చెప్పి ఇంక ఉల్లిపాయలు అయితే కోసేసి, ఒక పచ్చిమిరపకాయ కోసేసి, తాలింపు గింజలు వేసి, అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం వేగనిచ్చానండి. ఇలాగ ఎవరైనా కానీ ఇంట్లో ట్రై చేస్తారా మీరు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మా అమ్మ చేసేది అది గుర్తొచ్చి నేను కూడా చేశాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంకేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం అన్నంలోకైనా సరే, మామూలుగా దేంట్లోకైనా, కొంచెం చపాతీలోకి దాంట్లో కూడా తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన తర్వాత ఇంకా అలాగే ఉంటుందండి కదండి. అన్ని రోజులు ఉండాలని ఏమీ లేదు కదా. అందుకని చెప్పి లేనప్పుడైతే అలాగా ఉప్పేసి కొంచెం పసుపు వేసి ఆగనిచ్చి, తర్వాత ఒక స్పూనున్నర అయితే కారం అయితే నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగ ఉంచేసి ఇంకా ఆపేసానండి. ఫుల్ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి.